దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలమంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరొక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మన పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాము. మీ ఎదుట నిలవబడి ఆ తెలుపుని నాకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. గడిచిన వారములలో మనము యుద్ధము యెహోవాదే అనే మాట మీద బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని రకాల యుద్ధాల గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఉపవాస ప్రార్థనలో జరిగిన ఉపవాస ప్రార్థనలో ఒక 3 యుద్ధాల గురించి మనం విన్నాము. గడిచిన ఆదివారం కూడా మోషే అలాగే అమాలేకీయులకి జరిగిన యుద్ధాన్ని గురించి మనం విన్నాము. యుద్ధం ఏమని యెహోషువ చేస్తున్నాడు. మోషే దైవజనుడిగా నాయకుడిగా ఉండి ఆ యొక్క శిఖరం మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే అహరోను హూరులు వెళ్ళి మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి విజయం వస్తూ ఉంది. మోషే చేతులు దించుతున్నప్పుడు శత్రువులు గెలుస్తున్నారు. అయితే అట్లా కాదని అహరోను హూర్లు చేసిన పని ఏంటంటే ఒక పెద్ద రాయి ఒకటి తెచ్చి దైవజనుని దాని మీద కూర్చోబెట్టి ఆ చేతులు ఇంకా బరువెక్కకుండా వాళ్ళు సపోర్టుగా ఉన్నప్పుడు మోషే సాయంకాలం వరకు ఆ చేతులు అట్లాగే అవి నిలకడగా ఉంచాడు. అప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని అమాలేకీయుల మీద దేవుడు గొప్ప విజయాన్ని కలుగు చేశాడు. ఆ యుద్ధములో పుట్టుకు వచ్చిన మాటే యెహోవా నిసి. ప్రైజ్ ది లార్డ్. అనగా దేవుడు మనకి జయధ్వజము. దేవుడు తన ప్రజల పక్షముగా యుద్ధము చేసే దేవుడు తన ప్రజల పక్షముగా ఆయన నిలబడే దేవుడు మన జీవితాల్లో కార్యములు జరిగించగలిగిన దేవుడు. కాబట్టి ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా యుద్ధాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి గురించి మనం వింటూ ఉన్నప్పుడు మనకి రావలసిన ఆలోచన ఏమిటి అంటే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా యుద్ధాల గుండా వెళ్ళవలసిందే. యుద్ధాల గుండా మనం వెళ్ళటం లేదంటే మనం ఇంకా దేవుని బిడ్డలుగా మనము మార్చబడలేదు. అంటే పాత నిబంధన లాంటి యుద్ధాలు కాదు మనము చేసే యుద్ధము. చెప్పాం కదా, ఆత్మ సంబంధమైన యుద్ధం. ఇది మనుషులతో చేసేది కాదు. ఇది కంటికి కనిపించని సమస్యలతోటి ఆకాశ మండలమున దురాత్మల సమూహములతోటి మనం పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎదుర్కోవాలి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా యుద్ధశూరుడే. ప్రతి క్రైస్తవుడు కూడా యుద్ధము గుండా వెళ్ళవలసిందే. ఏదొక సమస్య గుండా, పోరాటము గుండా, ఏదొక వ్యాధి అయినా అది ఏదైనా వెళ్ళవలసిందే ఖచ్చితముగా. కాబట్టి ఈరోజు నీవు యుద్ధములో ఉన్నావా, లేకపోతే నువ్వు ఇంకా బయటే తిరుగుతూ ఉంటే యుద్ధంలోనికి ఖచ్చితంగా మనం వచ్చి దేవుని యుద్ధములన్నీ మనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా యుద్ధము చేసేది మనము కాదండి. దేవుడే మన పక్షాన యుద్ధము చేస్తాడు. మన వంతు ఒక్కటే యుద్ధములో వెళ్ళి నిలబడటమే. యుద్ధాలన్నీ గురించి మనం నేర్చుకున్న పాఠం అదే. ఒక్కొక్క యుద్ధము గుండా ఇప్పుడు దావీదు గొలియాతు యుద్ధం దగ్గర ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. ఇశ్రాయేలు బెన్యామీనుల దగ్గర ఒక లెసన్ నేర్చుకున్నాం. గిద్యోను యుద్ధము దగ్గర ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. అక్కడ 32,000 మంది యుద్ధానికి వెళ్తే దేవుడు వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి 300 మంది ద్వారా దేవుడు గొప్ప యుద్ధాన్ని ఆయన తెలియచేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మనకి రావలసిన ఆలోచన ఏంటంటే అసలు దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తున్నాడా? ప్రైజ్ ది లార్డ్. అసలు దేవుడు యుద్ధం చేస్తున్నాడా? దేవుడు దావీదు పక్షాన యుద్ధం చేశాడు, మంచిదే. దేవుడు గిద్యోను పక్షాన ఉన్నాడు, మంచిదే.
దేవుడు సమూయేలు పక్షాన ఉన్నాడు, మోషే పక్షాన ఉన్నాడు, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఉన్నాడు. నిజమే, దేవుడు యుద్ధాలన్నీ చేశాడు, వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. అయితే ఈరోజు నీ పక్షాన దేవుడు ఉన్నాడా? ఎందుకంటే యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. దేవుడైన యెహోవా మనకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును, కాబట్టి చాలే అండి. దేవుడు ఇస్తున్న మాట అది. దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏ మాటో తెలుసా? ఆయన మీ పక్షముగా యుద్ధము చేస్తాడు. ఆయన యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువ నేను మీకు మాట ఇస్తున్నా. ఇప్పుడు మనుషులు మాట ఇస్తే తప్పుతారండి, దేవుడే మాట ఇస్తున్నాడు. అదేమిటో తెలుసా? నేను మీ పక్షాన యుద్ధము చేస్తాను. మీరు వెళ్ళే మార్గములో అది ఏ శత్రువైనా, అది అమాలేకీయులైనా, అది ఫిలిస్తీయులైనా, అవి మిద్యానీయులైనా, అవి గిర్గాషీయులైనా, హివీలైనా, హిత్తీయులైనా, ఎవరైనా సరే, గొల్యాత్ అయినా, వ్యాధి అయినా, బాధ అయినా మీకు ఎదురుగా వచ్చినప్పుడు నేను మీ పక్షాన యుద్ధము చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అది దేవుడు మాట ఇస్తున్నాడు అండి. మీరు చేయవలసిన ఒకటే, ఆయన మార్గములో వెళ్ళటమే, ఆయన మార్గంలో నడవటమే, ఆయన మార్గంలో జీవించటమే. కాబట్టి ఈరోజు మనం ఆలోచించుకున్న విషయం ఏంటంటే, దేవుడు మన పక్షాన యుద్ధము చేయాలి. ప్రైజ్ అలా. దేవుడు నీ పక్షాన యుద్ధము చేయాలి. దేవుడు నీకు వచ్చే సమస్యల పక్షాన యుద్ధము చేయాలి. దేవుడు నీకు వచ్చే వ్యాధుల పక్షాన యుద్ధము చేయాలి. దేవుడు నీకు వస్తే అపవాది దాడుల మీద యుద్ధము చేయాలి. అయితే దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తున్నాడు, లేకపోతే మనమే యుద్ధము చేసి అలసిపోతున్నామా? దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తే మనం ఎలాగ ఉంటాం చెప్పండి? మనం ఎలాగ ఉంటాం? దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తే మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని యుద్ధము అది ఏదైనా సరే, దేవుడు మన పక్షాన ఉంటున్నాడా లేదా ఆలోచన చేయాలి. దేవుడు మన పక్షాన లేకపోతే ప్రైజ్ అలా అది ఎలాగుంటుందని పరిస్థితి, శత్రువు చిన్నవాడైనా మనకి పెద్దగానే కనపడతాడండి. కాబట్టి ఈరోజు మన మెసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుడు మన పక్షాన యుద్ధము చేయాలంటే మనం ఏం చేయాలి? దావీదు పక్షాన యుద్ధం చేశాడు, సమూయేలు పక్షాన చేశాడు, గిద్యోను పక్షాన చేశాడు. అయితే ఈరోజు మన పక్షాన దేవుడు యుద్ధం చేసి నిర్గమాకాండం 14వ వచనం చదవండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును. చాలండి. మొదటిగా దేవుడు మన పక్షాన నిలబడాలి. దేవుడు మన పక్షాన యుద్ధము చేయాలి. దేవుడు మీ పక్షాన అది ఏదైనా సరే శత్రువు మీద మీకు జయాన్ని కలుగు చేయాలంటే మొదటిగా మనం చేయవలసిన పని ఏం చేయాలి? ఊరకనే, ఇదేంది భాష గారిని ఏదో చెబుతాం అనుకున్నాం, ఊరకనే ఉండాలంటున్నాడు అండి. దేవుడు మన పక్షాన నిలబడాలంటే ఊరకనే ఉండండి. ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఎర్ర సముద్రం దగ్గర ఒక పక్క ఫరో సైన్యం వెనక తరుముతా ఉన్నప్పుడు ఆ ప్రజలను చూసి వాళ్ళు భయపడిపోతా ఉన్నారు. అయితే అటువంటి సమయంలో ఆ పైన ముందు వచనంలో మనం చదివితే 12వ వచనంలో, ఎందుకు దేవుడు ఇక్కడ మౌనంగా ఐగుప్తులో మేము ఈ అరణ్యమందు 11 అంతడు వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవా? ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటే ఐగుప్తులు దాసులు మగుట మేలని చెప్పిరి. ఈ మాటలను దేవుడు విన్నాడు అండి. దేవుడు విని మోషేతో చెబుతున్న మాట ఏంటంటే, ప్రజలందరికీ చెప్పిన వర్తమానం, దేవుడు మీ పక్షాన యుద్ధము చేయాలి అంటే మీరు ఊరకనే ఉండాలి. ప్రైజ్ అలా. అంటే ఊరక ఉండమంటే మౌనంగా మందిరం మానుకొని దేవుడు మా పక్షాన ఉంటాడు అని చెప్పి ఇంటి దగ్గర టీవీల దగ్గర కూర్చోవడం కాదా అండి. మౌనంగా ఉండమన్నాడు కదా అని ప్రార్థనలకి మాకెందుకులండి, దేవుడే చెప్పాడు కదా ఊరకనే ఉండమని, కాబట్టి మా పనులు మేము చేసుకుంటాం. అది కాదు మౌనంగా ఉండమంటే. ఇక్కడ మౌనంగా ఉండమంటే మొదటిది, వాళ్ళు మాట్లాడిన మాటలు అవిశ్వాసముగా ఉన్నాయి. దేవుని ప్రజలు ఎలాగ మాట్లాడతారంటే, ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఐగుప్తులో మేము వాళ్ళకు బానిసలం అయిపోతాము కదా,
మోషే మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావు, నీకేం పని పాట లేదా అని దైవజనం మీద వాళ్ళు సనుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, మొదటిగా మోషే వాళ్ళని మౌనంగా ఉండమని చెప్పు. వాళ్ళు ఒకవేళ అవిశ్వాసం మాటల వలన నేను వారితో ఉండలేను, నేను వాళ్ళ పక్షాన యుద్ధము చేయలేను కనుక వారి యొక్క అవిశ్వాస మాటలు మానుకొని వారి మాటల్లో మౌనముగా అనగా ఊరకనే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏదైనా ఒక 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 పరిస్థితి గుండా, ఒక యుద్ధము గుండా, ఒక వ్యాధి గుండా, ఒక సమస్య గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు చేయవలసిన పని, దేవుడు నీ పక్షాన్ని నిలబడాలంటే మనం ఏం చేయాలి? గప్చిప్ అయిపోవాలి. దానికి అర్థమైంది, నిశ్శబ్దం అయిపోవాలి. ఎరికో గోడల దగ్గర దేవుడు అదే తన ప్రజలకు నేర్పించింది, 6 దినాలు మౌనముగా ఉండాలి. ఎందుకని? మాటల వలన దేవుని యొక్క సన్నిధిని కోల్పోతారని. అవిశ్వాసం మాటల వలన దేవుడు కార్యము జరిగించడు. అవిశ్వాసం మాటల దగ్గర దేవుడు ఉండలేడు, దేవుడు వారి పక్షాన యుద్ధము చేయలేడు. కాబట్టి ఈరోజు ఒకవేళ మన యొక్క సనుగులను బట్టి, గొనుగులను బట్టి ఒకవేళ మన జీవితంలో దేవుడు మన పక్షాన నిలబడటం లేదేమో. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా? మన అవిశ్వాస మాటలన్నీ కట్టిపెట్టి మనం మౌనముగా ఉందుముగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టుకొని ఆయన కార్యమును చూచుదుముగాక. హల్లెలూయా. దేవుడు జకర్యాకు ప్రత్యక్షమై నేను నీకు బిడ్డనివ్వబోతానన్నప్పుడు జకర్యా అన్నాడు, అయ్యా ఇది ఎలాగ నాకు తెలుస్తుంది అంటే నమ్మలేదండి. దేవుడే ప్రత్యక్షమై నీకు బిడ్డనివ్వబోతాను, నమ్మలేదు. అందుకని దేవుడు అన్నాడు, జకర్యా నువ్వు నమ్మలేదు కాబట్టి బిడ్డని బారసాల వరకు కూడా నువ్వు మౌనముగా ఉంటావయ్యా. ఎందుకని దేవుడు అక్కడ జకర్యా నోటిని ఎందుకు మూసేశాడు తెలుసా? ఎందుకు నిశ్శబ్దం చేశాడు తెలుసా? అవిశ్వాసం వల్ల దేవుని కార్యము జరగదని బిడ్డ పుట్టిన వరకు జకర్యా నోరు మూసివేయబడిందండి. కాబట్టి కొన్నిసార్లు మనం తెలిసి తెలియక మాట్లాడిన మాటలను బట్టి, మన అవిశ్వాసం మాటలను బట్టి దేవుడు మన పక్షాన యుద్ధము చేయలేడు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలి తెలుసా? మన యొక్క మౌనం అనగాలి ఊరకనే ఉండటం అంటే మన మాటల విషయంలో మౌనంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన నిలబడతాడు. హల్లెలూయా. రెండవదిగా ఇక్కడ మౌనముగా ఊరకనే ఉండటం రెండో విషయం ఏంటంటే, మొదటిగా మన యొక్క అవిశ్వాసం మాటలు రాకుండా మన నోటిని కాచుకొని నిశ్శబ్దముగా ఉండాలి. దేవునికి విరోధముగా మాట్లాడకూడదు, అవిశ్వాసం మాటలు మాట్లాడకూడదు, సనుగులు మాట్లాడకూడదు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు సనిగారు, గొనిగారు, చాలా మాట్లాడిన దేవుడు సహించుకున్నాడు. రెండవదిగా శత్రువుల జోలికి వెళ్ళలేదండి. అందుకని దేవుడు చెప్పాడు, మీరు శత్రువులను ఎదుర్కోవద్దు, ఫరో సైన్యాన్ని మీరు ఎదుర్కోవద్దు, మీరు ఊరకొనండి, మీరు సాగిపోండి, మీరు శత్రువుల మీద ఎటువంటి ప్రతీకారము తీర్చుకోవద్దు. మొదటిగా ఏ విషయంలో మౌనంగా ఉండమని చెప్పాడు? చెప్పండి అమ్మా, నిద్రపోతున్నారా? చాలామంది జయమ్మ గారు రాత్రి మంచి బిర్యానీ పెట్టారు, అందరూ కూడా హాయిగా బిర్యానీ ఇంకా అరగలేదట్టుంది. హల్లెలూయా. శనివారాలు బిర్యానీ తింటే ఇలాగే ఉండిద్ది అండి. కాబట్టి ఆ బిర్యానీ అక్కడ మత్తులో నుంచి బయటికి రండి. రెండవదిగా శత్రువు తరుముతా ఉన్నప్పుడు దేవుడు శత్రువు జోలికి వెళ్లకుండా నిశ్శబ్దంగా ఉండమని చెప్పాడండి. కాబట్టి దానికి అర్థం ఏంటంటే శత్రువు యొక్క పని చూసే బాధ్యత ఎవరిదో తెలుసా? దేవునిది. ప్రైజ్ ది లార్డ్. అందుకు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమర్థమైంది నీ మాట? పగ తీర్చుట ఎవరి పని? యుద్ధము చేయడం ఎవరి పని? నీ పని కాదే అండి. మనకి హాని చేశారు, ఒకవేళ మనల్ని నిందించారు, మనల్ని బాధ పెట్టారు, నీ మీద ఒకవేళ తప్పుడుగా చెడ్డ మాటలు ఒకవేళ సృష్టించారు, వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, కానీ పగ తీర్చుట ఎవరి పనో తెలుసా? నీ పని కాదు. ప్రైజ్ ది లార్డ్. నీ పని ఏందో తెలుసా? చెప్పండి పలకరా? మౌనముగా ఉండటమే. అదేం పాస్టర్ గారండి, మనం ఏదోటి చేయాలి కదా, ఏదోటి చేయకపోతే ఎలాగవుతుంది? కాదండి. దేవుడు అంటున్నాడు,
అది నా పని, నాకు విడిచిపెట్టండి, మీరు మౌనముగా ఉండండి. ఆ పగ తీర్చుకుంటే అది నా వర్క్, అది నా పని. అది ఒకవేళ మీరు చేస్తే నేను యుద్ధంలో నేను రాను, నేను నిలబడను, నేను మీతో ఉండను. కాబట్టి మీరు మౌనంగా ఉండి, మీరు దేవుని సన్నిధానంలో కనిపెట్టి మౌనంగా ఉన్నట్లయితే మీ శత్రువులతో నేను యుద్ధము చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఫరో సైన్యము శ్రేష్ఠ రథాలు వచ్చినాయి. వీళ్ళు ఒకవేళ ఫరోని ఎదుర్కోవడానికి వెళ్తే వీళ్ళు చనిపోయి ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు దేవుని మాటకు లోబడి సాగి వెళ్ళిపోయారు. శత్రువులు వెనక వస్తా తరుముతా ఉన్నారు. ఆ శత్రువులు ఎర్ర సముద్రంలో దేవుడు ముంచి వేశాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మౌనంగా ఉండటమంటే అది చేతగానితనం కాదండి. దేవుని సన్నిధానంలో మౌనం అనేది చాలా శక్తివంతమైన ఆయుధం. అది దావీదు యొక్క జీవితంలో మనం అదే నేర్చుకునేది. సౌలు ఎన్నోసార్లు దావీదుని చంపాలని చూసిన, సౌలు దావీదు మీద పగబట్టి ఎన్నోసార్లు ఈట వేసి దావీదుని చంపాలని ప్లాన్ చేసిన, దావీదు మీద పగబట్టిన, ఏ రోజు కూడా దావీదు సౌలు మీద తన పగను తీర్చుకోలేదండి. చివరికి ఒకరోజు దావీదు చేతికి సౌలు చిక్కాడు. ఒక గుహలో సౌలు నిద్రపోతా ఉన్నప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 4వ వచనం. దావీదు జనులు నీ దృష్టికి ఏది మంచిదో 24 దావీదు జనులు, అదిగో నీ దృష్టికి నీ శత్రువు చేతికి అప్పగించిన యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతను అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదునకు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. చూడండి, దావీదుకి సౌలు చిక్కాడండి. సౌలు శత్రువే, ఎన్నోసార్లు చంపాలని చూసిన వ్యక్తి, దావీదుకి విరోధం ఎన్నో కుట్రలు చేసిన వ్యక్తి. ప్రజలందరూ దావీదు యొక్క చుట్టుపక్కల జనులందరూ, దావీదు దేవుడి నీ చేతికి సౌలును అప్పగించాడయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఇదే మంచి సమయం. దేవుడే నీ ప్రార్థన బట్టి దేవుడే శత్రువుని తెచ్చి నీ దగ్గర పెట్టాడు, చంపేశాయి సౌలుని. కానీ ఎంతమంది పురికొల్పినా దావీదు వెళ్ళి ఊరక ఏం చేశాడు తెలుసా? సౌలు యొక్క షర్టు ఒక ముక్క కట్ చేశాడు. ఆ ముక్క కట్ చేసినకి దావీదుకి ఏమైపోయింది తెలుసా? అమ్మో, తన మనస్సు నొచ్చుకుంది. ఎందుకో తెలుసా? ఒకవేళ సౌలు శత్రువు అయినా, సౌలు మీద ఎవరున్నారు తెలుసా? దేవుని చేత అభిషేకించబడ్డాడు. సౌలు ఒకవేళ దావీదు కీడు చేసిన, దావీదుకి వ్యతిరేకముగా ఉన్న, వ్యతిరేకమైన కుట్రలు చేసిన, సౌలు దేవుడు అభిషేకించాడు కనుక దావీదు సౌలు యొక్క వస్త్రము కోసినని తన మనసులో నొచ్చుకొని అనుకున్నాడు. తన అనుకున్న రెండవదిగా 7వ వచనము, తన జనులతో యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపేను. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దావీదు ఏం చేశాడు తెలుసా? శత్రువు ఎడల ఏ కార్యము చేయాల, పగ తీర్చుకోవాలా. అలాగే తన జనులు కూడా అవి వెళ్ళే వాళ్ళని అడ్డగించి ఆ రోజు అక్కడ సౌలుకి ఏ హాని రాకుండా చేసేయడండి. దీని ఏమంటారు తెలుసా? చేతకంతనం అంటారా? దావీదుకి ఏం తెలియదు పాస్టర్ గారండి, దావీదు చిన్నపిల్లాడు అంటారా? దావీదుకి అన్నీ అసలు ఏం తెలియదు. లేకపోతే నేనైతే నా స్థలంలో ఉంటే సౌలుని కొట్టేసేవాడిని, సౌలు మీద పగ తీర్చుకునేవాడిని. దావీదు ఏం తెలివిలేనోడు, అజ్ఞాని, అమాయకుడు. చెప్పండి, మనం ఏ పేర్లు పెడతాం? కానీ దావీదు అలాంటి వాడు కాదండి. ప్రైజ్ ద లార్డ్. దావీదు చేసిన పనికి దేవుడు దావీదుకి ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా. శత్రువు ద్వారా దావీదు బ్లెస్సింగ్ తీసుకున్నాడు తెలుసు. తర్వాత 24:9 వచనం చదవండి. 15 నుంచి దావీదుతో ఇట్లా నేను 16వ వచనం, దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు దావీదా నాయనా
ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి, సౌలుకి ఏమొచ్చింది తెలుసా అండి? ఏడ్చాడు, ఏడుపు వచ్చిందండి, పశ్చాత్తాపం వచ్చింది. దావీదు ఏం చేయకుండానే సౌలుకి పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? వచ్చిందా లేదా మార్పు? ఏమొచ్చిందంటే పెద్దగా బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమును నువ్వు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నువ్వు రాజు వగుదు అనియు ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. శత్రువు చేత దీవించబడ్డాడండి, శత్రువు చేత ఆశీర్వదించబడ్డాడు, శత్రువుకి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఈరోజు మనకి 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 మంచి వ్యక్తుల చేత దీవించబడటం గొప్ప కాదండి, మన శత్రువులు కూడా నేను దీవించేలాగా దేవుడు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? నువ్వు మౌనముగా ఉండినప్పుడు. కాబట్టి ఈరోజు నువ్వు మొదటిగా ఏం చేయాలి తెలుసా? దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయాలి అంటే, ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉండవచ్చు, నీ దగ్గర జ్ఞానం ఉండవచ్చు. దావీదు దగ్గర డబ్బు లేక కాదు, జ్ఞానం లేక కాదు, బలగం లేక కాదు. దావీదు ఆల్రెడీ దేవుని అభిషేకంతో నింపబడిన వ్యక్తి. దావీదు వెనక గొప్ప జన సమూహం ఉంది. దావీదు వెనక సమూయేలు యాజకుడు ఉన్నాడు. దావీదు వెనక చేతగాని వాడు కాదండి. దావీదు ఒకటే దేవుని దగ్గర నేర్చుకున్నాడు, దేవుని దగ్గర మౌనముగా ఉండుట గొప్ప కార్యం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియా దేవుని సంగమా, దేవుడి నీ పక్షాన్ని యుద్ధము చేయాలంటే, ఒకవేళ నువ్వే పగ తీర్చుకుంటున్నావేమో, దేవునికి అవకాశం ఇవ్వకుండా నువ్వే యుద్ధంలోనికి వెళ్ళిపోతున్నావేమో, నువ్వు పగ తీర్చుకున్నంత కాలం ఏమీ జరగదు, కానీ నష్టాలే వస్తాయి. కానీ నువ్వు మౌనంగా ఉండి ఈరోజు నువ్వు దేవునికి అప్పగిస్తే దేవుని కార్యం నువ్వు చూస్తావండి. ప్రైజ్ అలా. మనం పగ తీర్చుకుంటే ఒకరోజేనమ్మా, అదే దేవుడు రంగంలోనికి దిగితే ఏమవుతుందో తెలుసా? శత్రువుని దేవుడు మిత్రుడిగా మార్చగలడు. శత్రువుని దేవుడు ఎటువంటి ఎగ్జాంపుల్, యాకోబు తన అన్న చంపటానికి వచ్చింది, కానీ యాకోబు చేసిన ప్రార్థనకి తెల్లవారేసరికి ఏశావు శత్రువు మిత్రుడుగా, సమాధాన ఆ కర్తగా మార్చబడ్డాడు. కాబట్టి ఈరోజు మీ దగ్గర ఉందండి, మీ శత్రువుని చంపాలని కోరుకుంటున్నారా, మారాలని కోరుకుంటున్నారా? పోవాలా? ప్రైజోలా. మారాలని కోరుకోండి. దేవుడే మారాడు అండి, దేవుడే మారితే మనం ఎంతసేపు మారాలి? ఇప్పుడు దేవుడు మారాడండి. పాత నిబంధన గ్రంథం అంతా కూడా శత్రువులను దేవుడు ఏం చెప్పాడు? శత్రువులను క్షమించమని చెప్పాడా? పంటికి పన్ను, కంటికి కన్ను. పంటికి పన్ను అంటే ఎవడైనా పన్ను తీస్తే ఇంకో పన్ను వాడిది తీయమని చెప్పాడు. ఎవడైనా కన్ను తీస్తే వెళ్ళి వాడు కన్ను తీసేయమన్నాడు అండి. ఎందుకు చెప్పావు దేవా అంటే, ఆ రోజు నేను అలాగున్నానయ్యా, దేవుడే చెప్పాడండి. ఎవరైనా చెంప మీద కొడితే తిరిగి చెంప మీద కొట్టు, కర్ర మీద కర్రతో కొట్టు అంటే, ఏది చేస్తే అది చేయని దేవుడే చెప్పాడు. కానీ యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన మార్చేశాడు, ఆయన మారాడు. ఆయన ఎందుకు మారాడు తెలుసా? ఇలాగ శత్రువులందరినీ చంపుకుంటా పోతే ఇంకో భూమి మీద ఒక్కడు కూడా ఉండడు. కాబట్టి ఆయన వేరొక రీతిగా శత్రువుని ప్రేమించమని చెప్పాడు. శత్రువుని ఒక్క చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పాడు. శత్రువు 1 కిలోమీటర్ రమ్మని చెబితే ఇంకో కిలోమీటర్ వెళ్ళు. నీ పై వస్త్రాన్ని అడిగితే ఇంకొక వస్త్రాన్ని ఇయ్యి. అలాగ నువ్వు చేస్తే శత్రువుకి ఏం చేస్తావంట? అతని మీద నిప్పుల సామెతల గ్రంథంలో ఉండిద్ది అండి. అంటే అక్కడ ఏది జరగదని కాదు అర్థం. మన శత్రువు ఎడల మనం మౌనంగా ఉంటే అక్కడ చేతగానితనం కాదండి, దేవుడికి అవకాశం ఇచ్చినట్లుగా. ప్రైజ్ అలా. దావీదు క్షమించుకుంటే వెళ్ళాడు. దావీదు ఎవరెవరి ఎడల? సౌలు ఒక్కడే కాదండి, దావీదు జీవితంలో ఎంతో మంది. షిమి అనే ఒక వ్యక్తి, షిమి తెలుసుగా, షిమి అనే ఒక వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చి భయంకరంగా శపిస్తూ ఉన్నాడు. చీపో, నువ్వు అలాంటోడు ఇలాంటోడు అని శపిస్తూ ఉంటే దావీదు పక్కన ఆల్రెడీ అక్కడ సైన్యాధిపతులు ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథంలో అనుకుంటా
రెండవ సమూయేలు గ్రంథము 'షిమి' అనే ఒక 16వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడగు షిమి అన్నొకడు అచ్చడు ఉండి బయలుదేరి వచ్చును. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములను ఉండగా, దావీదు చుట్టూ ఎవరున్నారండి? జనులందరూ బలాఢ్యులందరూ దావీదు చుట్టూ ఉన్నారు. రాజైన దావీదు మీద సేవకుల మందరి మీదను రాళ్ళు రువుచూ వచ్చాడు. ఈ షిమి నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వల్లనే నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించిన నువ్వు నరహంతుడు కనుకనే నీ మోసంలో నువ్వు చిక్కుబడి ఉన్నావు అని చెప్పి రాజును శపించక, సెరూయా కుమారుని అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడు రాజు నేను శపించనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేది నన్ను. అందుకు రాజు సెరూయా కుమారులాగా మీకును నాకును ఏమి పొందు, వాడిని శపింపనీయండి, దావీదును శపింపమని యెహోవానికి సెలవీయగా నీవు ఈలాగను ఎందుకు చెప్పుచును ఆక్షేపణ చేయగలవాడేమని చెప్పి అబీషైతును తన సేవకులందరితోనూ పలికినదేమనగా, చూడండి ఇక్కడ ఎలాగా దావీదు చుట్టుపక్కల అంతమంది బలాఢ్యులున్న జనులున్న ఈ షిమి చేసిన దానికి ఏ రీతిగా స్పందన లేదండి. తన పక్కన వాళ్ళు వచ్చి దావీదు ఒక్క మాట చెప్పయ్యా, ఆ షిమిని చంపేస్తామన్నప్పుడు వద్దయ్యా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దావీదు యొక్క జీవితం అందుకని అంతగా వర్ధిల్లింది. దావీదు వంశంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందుకని దావీదు కుమారుడని పిలువబడ్డాడు. కారణం తెలుసు, యేసు ప్రభువులో ఉన్న గుణం అదే. యేసు ప్రభు సిలువ వేసి తండ్రి వీరేమి చేయుచున్న వీరెరుగురు కనుక వీరిని క్షమించయ్యా. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ పక్షాన యుద్ధము చేయాలి. నీ వ్యాధి పక్షముగా నీ యొక్క జీవితంలో వస్తున్న యుద్ధము చేయాలంటే మొదటిగా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏం తెలుసా? మౌనముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే దానికి అర్థం ఏంటంటే దేవునికి నీ యొక్క యుద్ధాన్ని అప్పగించాలి, దేవునికి నీ యొక్క శత్రువులను అప్పగించాలి. దేవుని సన్నిధానంలో నీ శత్రువుల గురించి నువ్వు విజ్ఞాపన చేయాలి. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నా, నిన్ను ఎవరైతే కృంగ తీస్తున్నారో వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తే, దావీదు చనిపోయిన తర్వాత తన శత్రువుల మీద ఎవరు పగ తీర్చుకున్నారో తెలుసా? దావీదు తీర్చుకోలేదండి. కానీ దావీదుకు పుట్టిన సొలొమోను దావీదుకి కీడు చేసిన వాళ్ళందరినీ కూడా ఏం చేసి తెలుసా? పగ తీర్చుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒకరోజు వస్తుంది, శత్రువు ఖచ్చితంగా మన ప్రార్థనలకి మారకపోతే రేపు ప్రభువైన యేసుక్రీస్తు మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఎవరి గురించి? అందుకని ఆయన వచ్చినప్పుడు ఆయనకి సిలువ వేసిన వాళ్ళందరూ కూడా ఆయన ఒకవేళ సిలువలో క్షమించాడండి. సిలువలో ఆయన తన సిలువ వేసిన వారు క్షమించాడు. కానీ జకర్యా గ్రంథంలో అనుకుంటా ఆయనకి సిలువ వేసిన వారందరూ ఒకరోజు ఆయన చూడబోతున్నారు. వాళ్ళందరూ కూడా రొమ్మును కొట్టుకొనుచు ఇతన్న మేము సిలువ వేసిందని చెప్పి వాళ్ళు రొమ్ములు బాదుకొనుచు ఏడ్చే రోజు ఒకరోజు రాబోతుందండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొదటిగా దేవుడు మన పక్షాన యుద్ధము చేయాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఊరకనే ఉండాలి. నువ్వు ఊరక ఉన్నంత కాలం ఏ కార్యము జరగదండి. నువ్వు ఎప్పుడైతే నేను ఉండాలి, మౌనముగా ఉండాలి, నా యొక్క మాటల విషయంలో నేను ఏ విషయంలో మౌనంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నా కార్యము చేస్తా నువ్వు గుర్తించగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యము చేయుట నువ్వు చూస్తావు. రెండవదిగా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తన శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి.
13 వచనం కూడా చదవమ్మా. నువ్వు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలులు దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. మొదటిగా దేవుడు మన పక్షాన యుద్ధము చేయాలి అంటే ఊరక ఉండాలి. రెండవదిగా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ రాత్రి కూడా మనం విన్నాము కదా. యెహోషువ కాలంలో ఆ ముందు అధ్యాయంలోని వాళ్ళు యెరికో మీద యుద్ధానికి వెళ్ళారు. యెరికో మీద యుద్ధానికి వెళ్ళి గొప్ప జయాన్ని చూశారు. ఆ యెరికో కోటలని కూల్చబడ్డాయి. అయితే దేవుడు యెరికోకి వెళ్ళేటప్పుడు దేవుడు ఒక మాట వాళ్ళకి చెప్పాడు, మీరు యెరికో పట్టణాన్ని మీరు జయించబోతున్నారు, యెరికో రాజుని నేను మిమ్మల్ని అప్పగించబోతున్నాను, కాబట్టి మీరు యెరికోలో నుంచి ఏ వస్తువును కూడా మీరు తెచ్చుకోకూడదు. కానీ ఆకాన్ అనే వ్యక్తి ఆ యెరికో పట్టణంలో ఉన్న ఒక షీనారు పై వస్త్రాన్ని, ఒక వెండి కమ్మిని, బంగారం తెచ్చుకొని తన ఇంటిలో దాచిపెట్టుకున్నాడు. అయిపోయింది, ఎవరికి తెలియలేదు అది. తర్వాత రోజు దేవుడు అన్నాడు, మీరు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళండి, హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళండి. యాక్చువల్గా హాయి అనే పట్టణము యెరికో పట్టణం కంటే చాలా చిన్నది అండి. ఆ హాయి అనే దానికే అర్థం చిన్నది, అంటే చాలా చిన్నది. యెరికో పట్టణాన్ని అన్ని లక్షల మందిని జయించిన వాళ్ళు హాయి పట్టణం దగ్గరికి రాగానే అది చిన్నదే కదా అని వెళ్ళారు. అది చిన్న పట్టణమైనా వాళ్ళందరూ వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని చాలా మందిని చంపారంట అండి. 3,000 మంది. 4వ వచనం చదవండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. భయమేసిందండి యెహోషువకి. ఇదేంది, యెరికోని అంత పెద్ద పట్టణాన్ని మేము జయించాం కదా, అంత పెద్ద పట్టణాన్ని మేము, ఆ గోడలన్నీ కూలిపోయినాయి కదా, ఈ హాయి పట్టణస్తులు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళకి అసలు ఏ గోడలు లేవు, వాళ్ళకి రాజు లేడు, కానీ ఎంతమందిని చంపారు తెలుసా? 36 మనుషులు చనిపోయారు. ఏమి జరిగింది? దేవుని దగ్గర మొరపెట్టాడు, దేవా నువ్వు మాతో యుద్ధం చేస్తాను మాట ఇచ్చావు కదా, నువ్వు మా పక్షాన్ని ఉంటావని చెప్పావు కదా, వాగ్దానం చేసావు కదా, ఎందుకు మాతో ఎందుకు లేవు? శత్రులు మమ్మల్ని ఎందుకు చంపారు? ఎందుకు మా మీద పడి 36 మందిని చంపారంటే యెహోషువతో దేవుడు అంటున్న మాట, యెహోషువ జరిగిన కార్యము నీకు తెలియదు, ఇదిగో మొత్తం చెప్పాడు. మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఒకటి కలదయ్యా, ఆ శాపగ్రస్తమైనది మీ మధ్యలోంచి తీసివేస్తేనే తప్ప నేను మీతో పాటు యుద్ధములో నేను చేయను. దేవుని దగ్గర అడిగాడు. ఎవరు ఆ కార్యము చేసిన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మొత్తాన్ని బయటికి పిలిచాడు యెహోషువ. తర్వాత చూడండి 7వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడేను. యోధా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశము పట్టబడేను. జరహీల వంశము పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడేను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరికి రప్పించినప్పుడు యోధా గోత్రములోని జరహు ముని మనవడును జబ్ది మనవడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకాను అడుగుతున్నాడు, అయ్యా అసలు ఏమి జరిగింది అంటే 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొన్నాడండి. ఇప్పుడు ఎందుకు వాళ్ళు యుద్ధములో వాళ్ళు ఓటమి పాలవుతున్నారు తెలుసా? ఎందుకు వాళ్ళు, ఆ హాయి పట్టణము చిన్నదే, అది చిన్న సమస్యే, కానీ ఎందుకు వాళ్ళు గెలవలేకపోతున్నారు తెలుసా? ఈరోజు మనకు కూడా ఈ యొక్క లెసన్ ద్వారా మనకు ఒక పాఠం. పెద్ద పెద్ద సమస్యలు మనం ఎదుర్కొన్నాం, కానీ చిన్న చిన్న సమస్యలు కూడా ఎందుకు మనం ఎదుర్కోలేకపోతున్నాం తెలుసా? దేవుడు అంటుండే యెహోషువ తోటి, మీ మధ్యలో ఏదో శాపగ్రస్తమైనది ఏదో ఉంది, ఆ శాపగ్రస్తమైనది తొలగిస్తేనే తప్ప నేను మీతో యుద్ధములోనికి నేను రాలేనండి. కాబట్టి ఈరోజు దేవుని ప్రజలుగా
చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న రోగాలకి, చిన్న చిన్న సమస్యలే అంత మన శక్తి అంతా దారపోస్తున్న ఆ సమస్యలు అక్కడే ఉంటానికి కారణం తెలుసా? ఏదో దేవునికి నచ్చనిది మన జీవితాల్లో ఒకటి ఉందండి. యోబు కూడా అంటాడు, మీ గుడారములో నుంచి దుర్మార్గమును బయట పాడవేసిన ఎడల నేను మిమ్మల్ని క్రమక్రమముగా నేను దీవిస్తాను. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా దేవుడు మీ పక్షాన యుద్ధం చేయాలంటే ఏముండాలి? ఏముండకూడదు మన జీవితాల్లో? శాపగ్రస్తమైనది. శాపగ్రస్తమైనది అంటే ఏంది పాస్టర్ గారండి? కొబ్బరి చెప్పలా గుళ్ళో కొడతారు కదా, అవి కాదండి. శాపగ్రస్తం అంటే మనకు అవి గుర్తుకొస్తే, లేకపోతే ఇంకేదైనా తినకుండా ప్రసాదం లేకపోతే ఇంకా ఇవి కాదండి. శాపగ్రస్తమేని అంటే దేవుడు ఏ పని చెబుతాడో అది చేయకపోవటమే. ఎగ్జాంపుల్, ఏదైనా తోటలో దేవుడు ఆ యొక్క చెట్టును పెట్టాడు. దేవుడు ఆదంతో చెప్పాడు, ఆ పండు తిన్న దినం నువ్వు నిశ్చయముగా చచ్చేదో. యాక్చువల్గా పండులో ఏం లేదండి విషం. చాలామంది అనుకుంటారు ఆ పండులో ఏదైనామో విషపూరితమైన పండేమో. పండులో ఏమి లేదండి, దేవుడు చెప్పిన ఆజ్ఞలో ఉంది. పండులో ఏమి లేదు. పండు తినటం ద్వారా దేవుడు చెప్పిన మాటను బట్టి ఆదాము దేవుని యొక్క మాటను వినకపోవటాన్ని బట్టి ఆదాములో పాపము ప్రవేశించింది. కాబట్టి ఈరోజు ఒకవేళ దేవుడు మనం హెచ్చరిస్తే మన జీవితంలో శాపగ్రస్తమైనది మన మాటల ద్వారా వచ్చే శాపగ్రస్తం. మన యొక్క జీవితం లేకపోతే మన యొక్క చూపుల ద్వారా, తలంపుల ద్వారా ఏ శాపగ్రస్తమైనది. యేసన్న గారు అనుభవాలు వింటూ ఉన్నప్పుడు, యేసన్న గారు ఒకరోజు ఆయన బ్రతికున్న దినాల్లో, సేవ చేస్తున్న దినాల్లో ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని చెప్పి ఒక ఇంటికి వెళ్ళాడంట. ఆయన ఆ రాత్రి బస చేయడానికి వెళ్ళాడు. బస చేయడానికి వెళ్తే ఆ ఇంటి వారు ఆయనకి ఒక మంచాన్ని ఇచ్చారంట. ఆ మంచాన్ని ఇస్తే మంచంలో పనుకోమని చెప్పారంట. సరే, యేసన్న గారు ఆ మంచంలో అన్నం తిని పనుకున్నాడంట. పనుకుంటే ఉదయాన్నే లేచారంట. ఉదయాన్నే లేచిన తర్వాత ఇంటి వాళ్ళు అడుగుతున్నారంట, యేసన్న గారు బాగా నిద్ర పట్టిందా? నిద్ర పట్టింది. మంచం ఏమైనా ఊగుతుందా? మంచం ఏమి ఊగలేదండి అని అంటున్నారు ఇంటి వాళ్ళు. ఏమైందంటే ఏం లేదు, ఆ మంచంలో పనుకున్న దగ్గర నుంచి మాకు ఆ మంచం ఊగుతున్నట్లుగా, మంచం నుంచి ఎవరో పైనుంచి కింద పడేసినట్లుగా మాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపించలేదంటే మాకేమనిపించలేదండి అని అన్నాడంట. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని సమస్యలు, కొన్ని వ్యాధులు తగ్గటం లేదని యేసన్న గారు చెప్పినప్పుడు, యేసన్న గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడంట, ఆ మంచం ఎక్కడది అని అడిగాడండి ఇంటి వాళ్ళందరినీ. అడిగినప్పుడు ఆ ఇంటి యజమానుడు చెప్పాడంట, నేను పలానా, నన్ను కట్టెల దగ్గర కాపలాగా పెట్టారు, ఆ కట్టెలన్నీ తెచ్చుకొని, చెప్పండి, కట్టెలు ఈ మంచాన్ని తయారు చేసి ఇంట్లో పెట్టుకున్నాను, అందుకని ఆ మంచం తెచ్చుకున్నప్పుడల్లా మాకు ఇంటింతా కూడా ఇల్లంతా నిద్ర ఉండటం లేదయ్యా యేసన్న గారిని చెప్పగానే, ముందు ఆ మంచాన్ని తీసి బయట పెట్టి తగలేసేయండి, అప్పుడు మంచిగా చక్కగా నిద్రపోతారని యేసన్న గారు ప్రార్థన చేసి ఆ మంచాన్ని బయట తీసేసిన తర్వాత వాళ్ళందరూ హాయిగా నిద్రపట్టడం ప్రారంభించారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి తర్వాత ఒకసారి యేసన్న గారు ఏదో ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ ఇంటిలో వాళ్ళు, అయ్యా మా ఇంట్లో ఏదో వ్యాధి వచ్చి తగ్గటం లేదు అని చెప్పినప్పుడు, ఇది గుడాల పండ్లు మోహన్ సి లాజర్ గారు చెప్పారు. చెప్పినప్పుడు యేసన్న గారు ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థనలో యేసన్న గారికి చపాతీ కర్ర కనపడుతుందంట. ఏంటి? చపాతీ కర్ర కనపడుతుంది. అడిగాడంట, ఇంటి ఆమెను అడిగాడంట, అమ్మ చపాతీ కర్ర కనపడుతుందంట. అవునండి, మేము పలానప్పుడు పలానా ఊర్లో ఒక ఇంటిలో అద్దెకున్నాము, ఆ ఇంటి అద్దెకున్నప్పుడు చపాతీలు చేసుకోవడానికి వాళ్ళ కర్ర తెచ్చుకున్నాను, ఆ కర్ర మాతో పాటు మేము ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ కర్ర మాతో పాటు వచ్చిందండి. యేసన్న గారు, నువ్వు అర్జెంటుగా ఆ కర్ర ఎక్కడ తెచ్చుకున్నావో ఆ కర్ర తిరిగి ఇచ్చేసేయి. చిన్న చిన్నయేనండి. మనం ఏమనుకుంటాం, అమ్మో ఈ గిన్నె ఏమైందిలే, ఈ స్పూన్ ఏమైందిలే. ప్రైజ్ ద లార్డ్. ఏదైనా దేవుడు అంటున్నాడు, చిన్న వాటిల్లో కూడా మీకు విజయం రావటం లేదా? చిన్న సమస్యలు కూడా విజయం రావటం లేదా? దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మనం ఏమనుకుంటాం, రాజు చిన్నదే కదా, చిన్న గిన్నె కదా. లేదండి, దేవుడు తన యొక్క బిడ్డల జీవితాల్లో ఏది కూడా ఉండకూడదు అని కోరుకునే దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు మీ జీవితాలు శాపగ్రస్తమైనది ఏది ఉంది? శాపగ్రస్తమైనది ఏది కలదు? దేవుడు యెహోషువతో అంటున్నాడు, ఆ శాపగ్రస్తమైనది మీ దగ్గర నుంచి దాన్ని తీసివేస్తేనే కానీ, ఏమన్నాడండి 13వ వచనం, దాన్ని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరండి. ఇది ఖచ్చితం.
ఇది ఖచ్చితమండి. శాపగ్రస్తమైనది ఉన్నంత కాలము నువ్వు ఎంత ప్రార్థన, ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టు, ఎంతమంది దైవజనులు వచ్చినా ఆ వ్యాధులు అలాగే ఉండిపోతాయి. ఆ సమస్య ఎదుగుదల ఉండదండి, వృద్ధి ఉండదు, దీవెన ఉండదు, ఆశీర్వాదం ఉండదు. డబ్బులన్నీ చిలువేసినట్లుగా ఏదో ఒక రోగాలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. మన బ్రతుకులో ఈ సరిగ్గా కనపడవు. కారణమే తెలుసా? ఏదో శాపగ్రస్తమైనది ఉంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని సంగమా, ఏ శాపగ్రస్తమైనది మన యొక్క జీవితాల్లో ఉన్నదో, అది మాట అయినా మరొకటి ఏదైనా సరే, ఈరోజు దేవుని దగ్గర ప్రార్థించుకొనగలిగితే ఆ శాపగ్రస్తం అనేది తొలగించుకుంటేనే తప్ప దేవుడు నీ పక్షాన నిలబడాడండి. దేవుడు నీ పక్షాన నిలబడాలంటే అది చిన్నదైనా సరే ఏం చేయాలి? ఈరోజు తీసి దాని పక్కన పడేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది చిన్నదే కదండి, ఇది చిన్న అబద్ధమే కదా, ఇది చిన్నదే కదా, ఇది చిన్నదే కదా. ఆ చిన్నదే కాస్త ఏమి తెలుసా? ఒకనాటికి అదే మన నెత్తి మీదకి సౌలు అదే అనుకున్నాడు. అమాలేకులు మొత్తాన్ని చంపేశాడు. పశువులే కదా, రాజే కదా అని అనుకున్నాడు. కానీ సమూయేలును పంపించి దేవుడు అంటున్నాడు, తిరుగుబాటు చెయ్యుట, మూర్ఖత కనపరుచుట, సోది చెప్పుట అని పాపముతో సమానము. హల్లెలూయా. ఇంకా మన జీవితాల్లో దేవుని దగ్గరికి వస్తానే శాపగ్రస్తమైన వాటి వైపు మనం చూస్తున్నామా? లోక ఆచారాలు, లేనిపోయిన శాపాలు మనం తెచ్చుకుంటున్నామా? కాదు. ఈరోజు దేవుడు మన పక్షముగా ఉండగా, ప్రైజ్ ది లార్డ్, ఏ చీకటికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి లోక సమయం వాటికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఆచారం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షాన ఉంటే నువ్వు దేనికి కూడా జడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షాన ఉంటే, దేవుడు నీ కుటుంబ పక్షాన ఉంటే ఏ వ్యాధికి కానీ ఏ బాధకు కానీ నువ్వు చింతించిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు ఏమనుకుంటాం, ఏదైనా జరిగినప్పుడు అమ్మో ఇంట్లో ఏదైనా వాస్తు బాగలేదేమో. ఈ మధ్య క్రైస్తవులు కూడా ఇవి చేస్తున్నాడు. చాలా దారుణం అండి, చాలా దారుణం అమ్మా. దేవునికి మహిమ పోతుందని మనల్ని బట్టే అన్యులంటే వాళ్ళకి తెలియక చేస్తున్నారు. దేవుని ప్రజలమే, దేవుని తెలిసి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన శాపాన్ని ఆశీర్వాదముగా, చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడు అని తెలిసి కూడా లోక సంబంధంగా అయి ఉంటే మనకు భయం పోయిద్ది. ఎంత దారుణమండి. ప్రైజ్ ది లార్డ్. శాపగ్రస్తం మనమే తెచ్చిపెట్టుకుంటున్నాం. లేదండి, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి ఏది కూడా, చెప్పండి, ఏదైనా ఉండిద్దా? ఏదైనా మనకి విరోధముగా ఉండిద్దా? దేవుడు నీతో ఉంటే ఏదైనా ఉంటుందా? ఏది ఉండదండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు భయపడినంత కాలం, చెప్పండి, నువ్వు భయపడినంత కాలం తుమ్ముకి భయపడతావు, చీకటికి భయపడతావు, చెప్పండి, ప్రతిదానికి భయపడతానే ఉంటావు. ఆ భయాన్ని తొలగించుకుని దేవుని మీద నిలిపినట్లయితే ఈరోజు దేవుడి నీ పక్షాన నిలబడటానికి సిద్ధముగా ఉన్నాడు. చెప్పలు గుర్తు దేవుని యొక్క నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా, శాపగ్రస్తమైనది మన జీవితాలు లేకుండా ఏం చేసుకో తెలుసా? దాన్ని తీసివేసుకుంటే కానీ దేవుడు మన పక్షాన కార్యము జరిగించడు. మూడవదిగా, రెండవ దినవృత్తాంతములు 20:17 చదవండి. ఇక్కడ యెహోషాపాతు గ్రంథములో ఒక యుద్ధము జరుగుతూ ఉంది. మీరు పోట్లాడవలసిన అవసరం లేదు, యోధా వారలారా, యెరూషలేము వారలారా, నిలవబడండి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. 21 చదవండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను. వారు పాడుటకు స్తుతించుటకును మొదలు పెట్టగా, ఎప్పుడండి? వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా ఏం జరిగింది? యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. హల్లెలూయా. మూడవదిగా, దేవుడి నీ పక్షాన నీ శత్రువులతో యుద్ధము చేయాలి అంటే నువ్వు దేవుని స్తుతించాలి, నువ్వు దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. ఇక్కడ యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషాపాతుతోటి, అయ్యా మీరు యుద్ధానికి వెళ్ళండి, కానీ యుద్ధం మీరు చేయవలసిన అవసరం లేదు. మీరు యుద్ధానికి వెళ్ళి ఒక క్వైర్ టీంని ఏర్పాటు చేయి.
వాళ్ళకి పరిశుద్ధ అలంకారం ధరింపచేయి, వాళ్ళకి పాట పాడమని చెప్పి. ఏమని పాడాలో తెలుసా? ఏమని పాడ? యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి. యెహోవా కృప నిరంతరం ఉండును, యెహోవా కృప నిరంతరం ఉండునని వాళ్ళకి చెప్పయ్యా. వాళ్ళు ఆ పాట పాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు వెంటనే శత్రువులతో యుద్ధము చేసాడండి. కాబట్టి మూడవదిగా, దేవుడు నీ పక్షాన యుద్ధము చేయాలంటే నువ్వు దేవుడిని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో పాటలు పాడాలి. ఎలాగంటే అలా కాదండి. ఎలా పాడాలి? పాటలు పాడేవాళ్ళు ఎలా ఉన్నారంటే అక్కడ పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు. కాబట్టి ఈరోజు ప్రియా దేవుని సంగమా, నువ్వు ఎలాగంటే అలాగ మేము స్తుతిస్తున్నాం పాస్టర్ గారండి, మేము పాటలు పాడుతున్నాం, మాకు అన్ని పాటలు వచ్చు. లేదండి, మనకంటే అన్యులు చాలా చక్కగా పాడేవాళ్ళు ఉన్నారండి. దేవుని ప్రజల కంటే ఈరోజు లోక సంబంధంగా చాలా చక్కగా పాటలు పాడి తెలుసా? ఎంత చక్కగా వాళ్ళు పాడతారు, నిజంగా ఎంత అనుభూతి, ఇన్ని చక్కగా వాళ్ళకి మనకి తేడా తెలుసా? మన పాటలు ఎలాగ ఉండాలి? దేవదూతలు దేవుని ఎలాగ స్తుతించే వాళ్ళు తెలుసు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 2 కాళ్ళు 6 రెక్కలు ఉంటే 2 కళ్ళతో కప్పుకొని, 2 కాళ్ళను కప్పుకొని రెండిటితో ఎగురుచు యెహోవా పరిశుద్ధుడు 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 అని వాళ్ళు ప్రతిగానములు చేస్తూ ఉంటే గడప కమ్ముల పునాదులు అదురుతూ ఉన్నాయి. ఒక దైవికమైన వ్యక్తి పాట పాడితే అంత శక్తి వస్తుందని తెలుసా? ప్రైజ్ లార్డ్. దైవికమైన వ్యక్తి, అభిషేకం కలిగిన వ్యక్తి పాట పాడితే, దేవుని స్తుతిస్తూ ఉంటే శత్రువు కోటలన్నీ కూడా పటాపంచలవుతాయి. దావీదు దేవుని స్తుతిస్తా పాటలు పాడుతూ ఉంటే సౌలులోని దురాత్మ వెడలిపోతూ ఉంది. ఈరోజు నువ్వు ఎంత పాడావో, ఎంత పెద్దగా పాడావో కాదండి, నీ పాటలో ఎంత శక్తి ఉంది. నువ్వు పాట పాడినప్పుడు దైవికమైన కార్యాలు నువ్వు చూడగలుగుతున్నావా? అలాగ చూడాలి అంటే ఏం చేయాలంట? పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలండి. హల్లెలూయా. పాడే పాట ఏదైనా, రాగం ఏదైనా, గొంతును కాదు దేవుడు చూసేది, నీ హృదయంలో ఉన్న అభిషేకాన్ని దేవుడు చూస్తాడండి. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వలె నాట్యమాడి స్తుతించెదము. నాకై సమస్తము చేసి ముగించిన తండ్రిని స్తుతించెదను, నాకై సమస్తము చేసి ముగించిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. హల్లెలూయా. ఎలా స్తుతించాలో తెలుసా? ఎలా స్తుతించాలి? మనలా కాదండి. దావీదు స్తుతించినప్పుడు శక్తి దిగి వస్తూ ఉంది, సౌలులో ఉన్న దురాత్మ వెడలిపోతూ ఉంది. తన బలము కలిగి మందస్సము రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ మందస్సము దగ్గర తను మైమరిచిపోయి తన శక్తి కొలది నాట్యము చేస్తూ ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధన చేయము అంటే చాలామంది చప్పట్లు కొడతానికి కూడా ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చూపిస్తున్నాను దేవునికి? దేవుడు మన పక్షాన కార్యం చేయాలంటే ఆరాధనలో ఒక్క పావు గంట కూడా నిలబడలేకపోతున్నాం, చప్పట్లు కొట్టలేకపోతున్నాం, దేవుని ఆరాధించలేకపోతున్నాం. ఎక్కడ లోపం జరుగుతూ ఉందండి? ఎక్కడ నేను అపవాది నేను స్తుతించకుండా నీ గొంతుని పట్టేస్తున్నాడు,
నువ్వు చప్పళ్ళు కొట్టకుండా నీ చేతులు కట్టి పడేస్తున్నాడండి. చప్పళ్ళు కొట్టడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? ఒకటి దైవికముగా కాదు, రెండవదిగా చప్పళ్ళు కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? నీ శరీరంలో ఉన్న అవయములన్నీ కూడా చక్కగా సెటర్ అవుట్ అవుతాయండి. చాలా చప్పళ్ళు కొడతానికి కూడా ఇబ్బంది. ప్రైజ్ ద లార్డ్. స్తుతించే అంత శక్తి ఉందండి. స్తుతిలో దేవుని యొక్క బలం ఉంది. స్తుతిలో అంత గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈరోజు నువ్వు దేవుని ఎంత స్తుతించగలుగుతున్నావు? నువ్వు స్తుతించినంత కాలము కూడా దేవుడు నీ పక్షం నిలబడాడండి. పౌలు శీలలు దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ జైల్లో ఉన్న సంఖ్యలన్నీ కూడా తెగిపోయి, ఖైదుల యొక్క బంధకాలని తెగిపోయినాయండి. నువ్వు స్తుతించినప్పుడు కూడా నీ జీవితంలో అట్టే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు స్తుతించుచుండగానే నిన్ను కట్టిపడేసిన శత్రు కార్యములన్నీ కూడా లయపరచగలిగిన దేవుడు ఆయన. ఇక్కడ మూడవదిగా ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. యెహోవా దేవుడు చేసిన దానికి ఆయనకి నువ్వు మహిమ చెల్లించాలి. అందుకే దావీదు అంటున్నాడు, ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించేదను? రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన జనులందరి ఎడల నా మొక్కుబడులు చెల్లించే. స్తుతి అనేది ఒక్కటి నోటి మాత్రం జరిగేది కాదండి, క్రియల ద్వారా కూడా చేసి చూపించాలి. ఓరకు నోటితో నేను స్తుతించాను పాస్టర్ గారండి, కాదమ్మా. నీ జీవితము ద్వారా కూడా దేవుడు నీకు ఇచ్చిన ధనం విషయంలో, సమయం విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిలో కూడా దేవుడికి నువ్వు తిరిగి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? ఊరకు నోటితో చెబితే సరిపోదండి. దేవుడికి నోటితో ఊరక నేను దీవించాను పో అంటే సరిపోయిద్దా? చెప్పండి అమ్మా. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాను పో అంటే సరిపోయిద్దా? దేవుడి దగ్గరికి వచ్చి నేను నీకు స్తుతించాను పో అంటే సరిపోయిద్దండి? దేవుడికి నీకు అన్ని చేశాను పో అంటే సరిపోయిద్దా? దేవుడు నీ క్రియల ద్వారా చేస్తున్నాడా లేదా? నీకు ఉద్యోగం ఇస్తున్నాడు, నీకు అన్ని సమయానికి ఇస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నీకు అన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నీకు వందనాలే, నా సర్వస్వం నీకేనయ్యా అంటాము. కానీ ప్రైజ్ ద లార్డ్ అంటామా లేదా? అంటున్నామా లేదా? క్రియల ద్వారా, నోటితో కాదండి, క్రియల ద్వారా దేవునికి స్తుతి చెల్లించాలి. దేవుని కొరకు విలియం కేరీ అంటున్నాడు, దేవుని కొరకు గొప్పవి చేయండి, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించండి. సమయం అయిపోతుంది. నాలుగవదిగా మొదటి దినవృత్తాంతంలో 5:20 చదవండి. మొదటి దినవృత్తాంతంలో 5:20 వచనం. యుద్ధమందు, మొదటి దినవృత్తాంతం 5:20, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద నమ్మిక ఉంచి ఉన్నందున ఆయన వారి మొర ఆలకించెను కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగను. కాబట్టి నాలుగవదిగా దేవుడు మన పక్షముగా యుద్ధము చేయాలి. దేవుడు మన పక్షముగా ఉండాలంటే ఇక్కడ ప్రజలకు యుద్ధం వస్తూ ఉంది. యుద్ధంలో ఏం చేశారంటే దేవుని మీద నమ్మకం ఉంచారు. ఈరోజు క్రైస్తవునికి ఉండవలసింది ఒకటే, నీ శత్రువు ఎంత పెద్దవాడైనా దావీదు ఎలాగ ఎదుర్కొన్నాడు చెప్పాం కదా. ఒక్కొక్క యుద్ధంలో ఒక్కొక్క పాఠం నేర్చుకున్న అంత పెద్ద గొలియాతుని ఎలాగ ఎదుర్కొనగలిగాడండి. దావీదు చిన్నవాడు, గొలియాతుకి ఒంటి నిండా యుద్ధ కవచాలు ఉన్నాయి, కానీ దావీదుకి ఎటువంటి యుద్ధాభ్యాసం లేదు. దావీదు ఒంటి మీద యుద్ధోపకరణాలు లేవు. దావీదు ఎటువంటి బలం లేని వ్యక్తి. కానీ ఎక్కడి నుంచి వచ్చి దావీదుకి ఇంత ధైర్యం చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు దేవుని మీద కలిగిన నమ్మకం అండి. సౌలు పిలిచి అడుగుతున్నాడు, దావీదా అయ్యా, అతడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసము చేశాడు, అతనికి పుట్టుకతోటే అతనికి యుద్ధశూరుడు, అతడు బలముగా ఉన్నాడు, నువ్వు ఎలాగ పోరాడతావు దావీదు, నువ్వు ఇంటికి వెళ్ళయ్యా అంటే దావీదు అంటున్నాడు, రాజా నేను గొర్రెలు కాసుకునేటప్పుడు ఒకసారి సింహం వచ్చింది, ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. నిజముగా నా దేవుడు నిజమైన దేవుడైతే సింహము నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి కాపాడిన దేవుడు ఈ గొలియాతు బారిన పడకుండా కూడా నన్ను తప్పించగలడు. హల్లెలూయా. ఏం చేసుకున్నాడంటే వెంటనే తన నమ్మకాన్ని వ్యక్తపరిచాడు అండి, తన నమ్మకాన్ని తెలియచేశాడు. ఇప్పుడు ఈరోజు నువ్వు కూడా చెప్పగలవా? దేవుడు ఫలానా సమయంలో కాపాడితే ఇప్పుడు కూడా కాపాడగలడు, అప్పుడు తప్పిస్తే ఇప్పుడు కూడా తప్పించగలడు, అప్పుడు స్వస్థపరిస్తే ఇప్పుడు కూడా తప్పించగలడు, అప్పుడు సంరక్షిస్తే ఇప్పుడు కూడా చేయగలడు. నువ్వు ఎప్పుడు చెప్పగలవు? అసలు ఎప్పుడు స్వస్థపరిచాడండి మమ్మల్ని అన్నట్టు చూస్తున్నారు మీరు. అసలు మమ్మల్ని ఎప్పుడు బాగు చేసాడండి, అసలు మాకు దేవుడు ఏదైనా చేసాడా అన్నట్టుగా చూస్తున్నారండి.
దేవుడు ఒకసారి మీకు చేస్తే రెండవసారి కూడా చేస్తాడు. దేవుడు ఒక వ్యాధి నుంచి స్వస్థపరిస్తే అది తర్వాత వచ్చి ఎంత పెద్ద వ్యాధినైనా స్వస్థపరుస్తాడు. దేవుడు ఒక ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేస్తే తర్వాత వచ్చి అది ఎంత దారి నుంచి అయినా దేవుడు బయటపడవేస్తాడు. నువ్వు దేవుడికి అదే చెప్పాలి, శత్రువుకి అదే చెప్పాలి. దేవుడు ఒకప్పుడు నన్ను కాపాడితే ఇప్పుడు కూడా కాపాడగలడు. దేవుడు ఒకనాడు అటువంటి భయంకరమైన వ్యాధి నుంచి తగ్గిస్తే ఇప్పుడు కూడా తగ్గించగలడు. ఒకప్పుడు అటువంటి గొప్ప పోరాటం నుంచి విడిపిస్తే నా దేవుడు స్టిల్ ఇప్పటికీ కూడా నన్ను కాపాడగలడు. నువ్వు ధైర్యంగా చెప్పటమే నిజమైన విశ్వాసం అండి. దావీదు కనపరిచాడు, దేవుడు నమ్మకాన్ని చూశాడు, దేవుడు దావీదుని బలపరిచాడు. ఒకే ఒక్క నున్నటి రాయితో శత్రువుని పడగొట్టేశాడు దేవుడు. ఇక్కడ పనిచేసిన దావీదు కాదండి, దావీదులో ఉన్న విశ్వాసం. విశ్వాసానికి అంత శక్తి ఉందండి, విశ్వాసానికి అంత బలం ఉందండి. నీలో ఉన్న విశ్వాసం ఉన్నదా? ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, నేను నీ పక్షముగా యుద్ధము చేయాలి అంటే నీలో నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? దేవుడు అడుగుతున్న ప్రశ్న, మీ జీవితంలో గొల్యాతుని దేవుడు పడగొట్టగల నమ్మకం ఉందా? మీ జీవితాల్లో ఉన్న మిద్యానీయులు దేవుడు తరమగొట్టగల నమ్మకం ఉందా? ఒక్కరు కూడా చెప్పలేదమ్మ నమ్మకం ఉంది పాస్టర్ గారు అని. బిర్యానీ బాగా పనిచేస్తుంది, హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయాలి? నమ్మకం ఉంది అని మీరు చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా విడుదల కలుగొచ్చు. చివరిగా 5వది ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. నువ్వు శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. చాలండి. అలాగే 3:22లో కూడా ద్వితీయోపదేశకాండం 3:22 చదవండి. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు కనుక వారికి భయపడకూడని ఆజ్ఞాపించాను. కాబట్టి 5వదిగా నువ్వు చేయవలసిన పని ఒక్కటేనండి, భయపడకూడదండి. భయపడకూడదు. భయం ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? నేను శత్రువు ఎదుట నిలబెట్టలేదండి. భయం నిన్ను పారిపెట్టేట్లుగా చేస్తుంది. భయం నిన్ను కృంగదీస్తుంది. భయము నిన్ను బెదరకొడుతుంది. భయము నిన్ను భక్తి చేయనివ్వదు. భయము నిన్ను దేవుని మందిరానికి రానివ్వదు. భయము నిన్ను దేవుని దగ్గర ప్రార్థన చేయనివ్వదు. భయము నీకు భీతిని కలుగు చేస్తుంది. దేవుడు అంటున్నాడు, మీ శత్రువులతో యుద్ధానికి మీరు వెళ్ళినప్పుడు శత్రువు ఎంతటి వాడైనా మీరు ఆ శత్రువులకి మీరు భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు కొరకు నీళ్ళు ధైర్యము దేవుడు చూస్తున్నాడు అండి. భయపడవాకండి. శత్రువు ఎలాగ వచ్చినా, గొల్యాతులాగా వచ్చినా, సమస్యలు తెచ్చినా శత్రువుని చూసి మీరు జడివాకండి, వెనకవాకండి. ఒకవేళ మీరు భయపడితే భయపడి వారి పక్షముగా దేవుడు ఉండడండి. యోబు అంటున్నాడు, నేను ఏది భయపడితేనో అదే నా నెత్తి మీదకి వచ్చింది. క్రైస్తవునికి ఉన్న లక్షణం, మీకు భయము. దేవుడు మనకి పిరికాత్మని ఇవ్వలేదు, ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని, దత్తపుత్రాత్మని ఇచ్చాడు. దావీదు కలిగిన అభిషేకం, ధైర్యముతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంఘం 5వదిగా మీరు భయపడవద్దు. మీ దేవుని యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయాలి అంటే మీరు శత్రువుని చూసి భయపడవద్దు. సంఖ్యాకాండంలో మోషే ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలను పంపించినప్పుడు 10 మంది భయపడిపోయారండి. భయపడిపోయి ఆ భయపడే వర్తమానం చెప్పి, మోషే దైవజనుడా, నువ్వు అబద్ధం చెప్పావు, మాకు దేవుడు మోసం చేశాడు, కాబట్టి మనం కానాను దేశానికి వెళ్ళమయ్యా, కాబట్టి మనం తట్టబొట్ట సర్దుకొని తిరిగి మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం, అక్కడే మాకు బాగుండిద్ది అని చెప్పి జనులందరూ కూడా హృదయాలు కృంగ చేశారు. దేవుని కోపం వచ్చింది. దేవుడు మోషేతో చెప్పాడు, ఎవరైతే భయపడి అలాంటి వర్తమానం తెచ్చారో వాళ్ళు అసలు కానాను దేశానికి వెళ్ళరు. ఎవరైతే విశ్వాసముతో మోషే, యెహోషువ, కాలేబులు తాము వెళ్తామని చెప్పారో వాళ్ళిద్దరు మాత్రమే పరలోకం అనగా కానానికి వెళ్తారని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగా వాళ్ళిద్దరు మాత్రమే కానాను దేశానికి వెళ్ళారండి. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని రాజ్యానికి, మందిరానికి రాగలవు, మా మందిరానికి రాగలవు, కానీ నువ్వు దేవునికి రాజ్యానికి వెళ్ళాలి. దేవునికి రాజ్యములు ఎవరు ఉంటారో తెలుసా? పిరికి వారికి దేవుని రాజ్యములో స్థలము లేదు. ప్రైజ్ ది లార్డ్. అదే గిద్యోను యుద్ధంలో జరిగింది. గిద్యోను 32,000 మంది ఉన్నారయ్యా. వీళ్ళందరూ కూడా నాకెందుకో ఒక తేడా కనపడుతుంది. కానీ ఒక్కసారి ఒక ప్రకటన చేయి, మీలో ఎవడు భయపడి వణుకుతున్నాడో మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి. అప్పుడు ఎంతమంది వెళ్ళారంటే ఇంటికి? 22,000 మంది వెళ్ళారండి.
ఈరోజు దేవుడు నా ద్వారా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఇక రానున్న దినాలు కష్టముగా ఉంటాయి క్రైస్తవులకి. ఈ ప్రపంచానికి దైవజనుడు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంతోమందిని క్రైస్తవులు హింసిస్తూ ఉన్నారు. ఎంతో చోట్ల మనగడ ఎక్కడో తెలంగాణలో బైబిల్ అని తగలబెట్టేస్తున్నారు. సువార్త పత్రికలు పంచడానికి వెళ్తే ఎక్కడెక్కడ కొడతా ఉన్నారు. ఎన్నో రీతులకు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు క్రైస్తవుల విరోధంగా చట్టాలు రూపొందించాలని చేస్తున్నారు. యాంటీ కన్వర్సేషన్ బిల్లులు ఎక్కడికక్కడ అమలు చేయాలని చూస్తున్నారు. చాలా చోట్ల ఇంకా బహిరంగ సభలు సౌండ్ సిస్టమ్ లేకుండా పెట్టాలని జీవాలకు ప్లాన్ జరుగుతూ ఉన్నాయి. చర్చిలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఎంతమంది లేరు, ఎక్కడెక్కడ ఈ ఎట్లా సీక్రెట్గా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన సర్వేలు జరుగుతున్నాయండి. చర్చిలకు ఎలాగ గొడవలు సృష్టించాలని, ఎలాగ ట్రాప్ చేయాలని ఇలాగ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో దేవుడు అడుగుతున్నాడు, ఎంతోమంది ధైర్యంగా దేవునికి రాజ్యానికి వెళ్తారు? చావైనా, బ్రతుకైనా, కష్టమైనా, నష్టమైనా, వ్యాధైనా, బాధ అయినా, నింద అయినా, అది మరి ఏదైనా దేవునికి రాజ్యానికి వెళ్ళటానికి ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? హల్లెలూయా. ఆ రోజు గిద్యోను ద్వారా దేవుడు అడిగిచ్చాడు, మీలో ఎవరు భయపడి వణుకుతున్నాడో మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నా ద్వారా ప్రశ్న, ప్రియ ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘమా, ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. అటువంటి వాళ్ళు దేవునికి రాజ్యానికి వెళ్తారండి. 22,000 మందిలో మీ పేరు ఉంటే ప్రైజ్ ది లార్డ్ అనవసరమ్మా. నీ పేరు ఎక్కడ ఉండాలో తెలుసా? 300 మందిలో నీ పేరు ఉండునుగాక. 300 మందిలో ఆ రీతిగా యుద్ధ సన్నద్ధుడుగా నువ్వు ఉందువుగాక. శత్రువు ఎలాగ నీ మీద దాడి చేసినా నువ్వు ఎదురు తిరిగి నిలబడే వ్యక్తిగా అటువంటి శక్తి సామర్థ్యం నీకు దేవుడు అనుగ్రహించునుగాక. కాబట్టి శత్రువుకు భయపడవద్దు. శత్రువుడు భయపడితే నిన్ను వాడు భయపెడతానే ఉంటాడండి. శత్రువుకి ఒకసారి ఎదురు తిరిగి నిలబడు, శత్రువు పారిపోతాడు. హల్లెలూయా. శత్రువు నువ్వు భయపడినంత కాలం, నీ వ్యాధికి, నీ బాధకి, నిందకి నువ్వు భయపడినంత కాలము శత్రువుని భయపెడతానే ఉంటాడు. అదే నువ్వు ఒకసారి ఎదురు తిరిగి నిలబడు, శత్రువు 7 మార్గముల గుండా తరిమి కొట్టబడి నువ్వు చూస్తావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు మన కొరకు యుద్ధము చేయాలి అంటే ఈ 5 విషయాలు మనలో ఉండాలండి. ఇది లేకుండా దేవా నా పక్షాన యుద్ధం చేయయ్యా, నా యుద్ధము చేయి ప్రభు అంటే దేవుడు అక్కడే ఉంటాడు, మనం ఇక్కడే ఉంటాం. వ్యాధి అక్కడే ఉంటుంది, సమస్యలు అక్కడే ఉంటాయి. యేసయ్య వస్తాడు, యుద్ధం చేసే వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాడు. యుద్ధంలో లేని వాళ్ళందరూ ఇక్కడే ఉండి ప్రార్థన చేస్తానే ఉంటారు. ఏమని? యేసయ్య తలుపుతి అని. కాదని అది రాకముందే ఈరోజు నువ్వు మెలకువ కలిగి దేవుడి నీ పక్షాన ఉండాలి అంటే మొదటిగా ఊరక ఉండాలి. రెండవదిగా శాపగ్రస్తమైనది లేకుండా చూసుకోవాలి. మూడవదిగా దేవుని స్తుతించాలి. నాలుగవదిగా దేవుని మీద నమ్మకము కలిగి ఉండాలి. ఐదవదిగా మన శత్రువుల ఎదుట మనం భయపడకుండా దావీదు వలె నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుతున్నట్లుగా దేవుని ముందుకు సాగేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. చివరిగా న్యాయాధిపతుల గ్రంథం 3:2 చదవండి. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలీయులకు తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములు ఏ మాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. చాలండి. ఏమర్థం ఈ మాట చదివినప్పుడు? ఇది వివరించిన సమయం పట్టింది కాబట్టి నేను ఏమర్థమైంది ఈ మాట మీరు చదివినప్పుడు? అసలు అర్థమవుతుందా? బైబిల్ అర్థమవుతుందా? ఈ మాట చదివిన మీకు ఏమర్థమైంది? ఇంకోసారి చదవండి పెద్దగా. ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఇప్పుడైనా అర్థమైందా? ఏమర్థమైంది? దేవుడు తన ప్రజలకు యుద్ధాన్ని నేర్పించడానికి కొంతమంది శత్రువులు దేవుడు ఉంచాడండి. అందుకని ప్రతి శత్రువుని కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు అనుకోవాకండి అండి. దేవుడు కొంతమందిని అంటే శత్రువుల్ని కావాలని పెడతాడంట. దేనికో తెలుసా? దేనికి? నువ్వు యుద్ధము నేర్చుకోవడానికండి.
అదే దానికి అర్థం. దేవుడు కావాలని శత్రువుని తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టాడండి. వాళ్ళంతటి వాళ్ళు రాలా. ఈరోజు ఎదుటిన కొంతమంది శత్రువులు దేవుడే ఉంచాడండి. ఎందుకో తెలుసా? నువ్వు ఏదో నేర్చుకోవాలి, నువ్వు యుద్ధము నేర్చుకోవాలి, నీకు దేవుని యొక్క బలము తెలియాలి. కొన్నిసార్లు దేవుడు నీకు వ్యాధిని పెడతాడు, ఆ వ్యాధిని ఎలాగ ఎదుర్కోవాలో అదే నీకు ఒక యుద్ధం. నువ్వు ఆ వ్యాధిలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అడిగి ఆ యుద్ధంలో జయాన్ని పొందుకోవాలి తప్ప నాకు శత్రువులు వద్దు నాయన అనకూడదండి. ఇప్పుడు దేవుడే శత్రువులు పెడితే ఎవడైనా తీయగలదా? చెప్పండి అమ్మా, నేను అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు దేవుడే ఇదిగో నీ ఎదుట నేనే పెట్టానంటే శత్రువుని అని అన్నాడు అనుకోండి, నువ్వు ఎంత పోరాటం చేసినా శత్రువుని ఎదుర్కొనగలవా? ఎందుకు పెట్టాడు తెలుసు శత్రువుని? యుద్ధము, ఆ మాట మర్చిపోవకండి, యుద్ధము చేయ నేర్చుకోవాలి. అంటే దేవుని యొక్క ఆశ ఏంది? నువ్వు యుద్ధము చేయాలి, నువ్వు యుద్ధము చేయ నేర్చుకోవాలి, నువ్వు ప్రార్థన నేర్చుకోవాలి, నువ్వు భక్తిని నేర్చుకోవాలి, నువ్వు పరిశుద్ధతను నేర్చుకోవాలి, నువ్వు దేవుని యొక్క భక్తి భయభక్తులు నేర్చుకోవాలి. అంటే నీకు కొన్నిసార్లు కొన్ని శత్రువులు నీకు మంచివారా చెడ్డవారా? ఇప్పుడు చెప్పండి, యేసయ్య నా జీవితంలో శత్రువులను బట్టి నీకు వందనాలయ్యా అని చెబుతావా? ఎందుకని? మనకు మంచి చేయడానికే కదా. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మన శత్రువులు కూడా మనకు మంచిగా చేయటానికి, యుద్ధము చేయడం నేర్పడానికి దేవుడు పెట్టాడు తప్ప ఊరకనే ఉంచలేదండి. తల వంజలు ప్రార్థన చేసుకుందాం. అందుకని కీర్తనకారుడు 144వ కీర్తనలో ఆయన నా చేతులకు యుద్ధము నేర్పు దేవుడు. కాబట్టి ఈరోజు మనం యుద్ధము చేయి నేర్చుకోవాలి, యుద్ధ సన్నద్ధులుగా మనం ఉండాలి. దేవుడు మన పక్షము యుద్ధము చేయాలి అంటే ఈ 5 విషయాలు మనం చేయాలి. దేవుడు యుద్ధము చేస్తారని మాట ఇస్తున్నాడండి. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి మాట మీద నిలబడే దేవుడు అండి. దేవుడు యుద్ధము చేయగా ఎవరు నిలవలేరండి. శత్రువు ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఒకవేళ నీ జీవితంలో ఉన్న శత్రువులందరి మీద ఆయన నీకు విజయాన్ని ఇవ్వాలి అంటే శాపగ్రస్తమైనది ఉండకూడదని మౌనముగా ఉండాలి, దేవునికి అప్పగించాలి. ఇర్మియా అంటున్నాడు, నా వ్యాజ్యం నీకే అప్పగిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ లార్డ్. దేవా, ఒకవేళ దేవుడు నీ పక్షాన్ని ఇంకా కదలటం లేదేమో, ఆ సమస్య అలాగే ఉండిపోతుందేమో, ఆ అప్పు లేకపోతే ఆ వ్యాధి అలాగే ఉండిపోతుందేమో, ఏమాత్రము అది తగ్గటం లేదేమో, శత్రువు అలాగే కనపడుతున్నాడేమో. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ 5 విషయాలు మనం చేయగలిగితే ఇదిగో శత్రువుని సమూలముగా నాశనము చేయగలడు. ఇదిగో దేవుడు కదలాలని ఆశపడుతున్నాడు అండి. దేవుడు నీ పక్షము యుద్ధం చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన దేవా నన్ను బలపరచయ్యా, నా చేతులకు యుద్ధం నేర్పించండి. నీకు ఏదో నేర్పించడానికి, నిన్ను బలపరచడానికి, నీ కండరాలు, నీ ఆత్మీయమైన జీవితాన్ని నిన్ను బలపరచడానికి దేవుడు శత్రువులు వాడుకుంటున్నాడండి. కాబట్టి ఈరోజు దేవా మీకు వందనాలయ్యా, మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి. ఎబెనేజరా మీకు వందనాలయ్యా. ఓ థ్యాంక్ యూ లార్డ్. దేవా మమ్మల్ని బలపరచండి, మా యుద్ధములు మీకు అప్పగిస్తున్నామయ్యా, మా యుద్ధములలో సహాయము చేయండి అయ్యా. మీ శక్తితో నింపండి నాయన. మా యుద్ధములలో మీ సహాయం కలుగును గాక అయ్యా. మా యుద్ధములో నాయన మా పక్షముకు మీరు నిలబడుదురు గాక, మా యుద్ధములన్నీ మీరు చేయుదురు గాక, మా యుద్ధములో మాకు విజయము కలుగును గాక, మా పక్షముగా మీరు నిలబడుదురు గాక. మా యుద్ధములన్నీ అయ్యా అయ్యా మీకు స్తోత్రాలు నాయన అయ్యా, మీరే జరిగించుదురు గాక. మా యుద్ధములో మాకు శత్రువుల మీద జయము కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవా మీకు వందనాలు 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 వందనాలయ్యా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆలోచించేద్దాం, దేవుడు మన పక్షాన్ని యుద్ధము చేస్తున్నాడా, లేకపోతే శత్రువు మన మీద చేయి సాధిస్తున్నాడా? దేవుడు మన పక్షం యుద్ధము చేయాలంటే మౌనముగా ఉండాలి. శాపగ్రస్తమైనది మన జీవితాల్లో ఉండకూడదు. దేవుని స్తుతించాలి, నమ్మకాన్ని కనపరచాలి. శత్రువుకి భయపడుతున్న పిరికి వ్యక్తిగా ఉంటున్నావేమో, కాదు కాదు. దేవుడు యుద్ధ సన్నద్ధుల కొరకు చూస్తున్నాడండి. ఓ పరలోకం యుద్ధ శూరుల కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన. ఈరోజు దేవ మీ శక్తితో నింపండి నాయన. శాపగ్రస్తమైన మా నుంచి దూరపరచండి నాయన. యేసు నామములో నాయన మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి నాయన. దేవా మీకు వందనాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్. వాగ్దానం చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఓ
ఓ అందరం చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నీ పక్షముగా యుద్ధము చేస్తానని మాట ఇస్తున్న దేవుడు ఆయన. నీ పక్షంగా నేను పోరాడుదునని వాగ్దానం చేసిన వాడవు నీవే యేసయ్యా. నీ పక్షంగా నేను పోరాడుదునని వాగ్దానం చేసిన వాడవు నీవే యేసయ్యా. చెబుదాం, నీ పక్షంగా నేను, నీ వాగ్దానం చేసిన వాడవు నీవే యేసయ్యా. యెహోవా నీసి మాకు ధ్వజము, యెహోవా నీసి మాకు ధ్వజము, ఆ మహిమకు నీవే యోగ్యుడవు, ఆ ఘనతకు